శివమహాపురాణంలో శతరుద్ర సంహితలో 10th చాప్టర్. ఇక్కడ నృసింహ చరిత్ర వర్ణన గురించి చెప్పబడింది. నందీశ్వర ఉవాచ విధ్వంసి దక్షయజ్ఞస్య వీరభద్రాయః ప్రభోః అవతారశ్చ విజ్ఞేయః శివస్య పరమాత్మనః. నందీశ్వరుడు మళ్ళీ ఆ సనత్ కుమారుడికి ఏదైతే ఆ పరమేశ్వరుడు యొక్క అవతారాలన్నీ వర్ణిస్తూ ఉన్నాడో మళ్ళీ ఇలా చెప్తున్నాడు. దక్షుడు ప్రజాపతిగా ఉన్నప్పుడు ఆయన ఏదైతే యజ్ఞం చేస్తూ ఉన్నాడో ఆ యజ్ఞం ఎలా విధ్వంసమైంది, సతీ అవతారాన్ని ఎలా చాలించింది, అప్పుడు వీరభద్రుడు అన్న ఆ గణాదక్షుడు ఎలా ఉద్భవించాడు, ఆయన తర్వాత ఏం చేశాడు, ఇవన్నీ కూడా ఆ పరమాత్మ యొక్క అవతారాలే అయినప్పటికీ కూడా అవన్నీ తెలుసుకోవాలని. అంటే ప్రతి ఒక్కదానికి ఒక లీల ఉన్నది. అవతారం ఉత్తినే రాలేదు, అవతారం వచ్చిన తర్వాత కూడా కొన్ని జరిగాయి. అందుకుని అవన్నీ కూడా గణాధ్యక్ష పదవిగా ఉండటం, తను ఉద్భవించిన తీరు, తను చేసినవన్నీ కూడా పరమాత్మ అవతార స్వరూపాలైన ఇవన్నీ కూడా సంపూర్ణ ఒక చరిత్ర అన్నది. సతీ చరిత్రే కథితం చరితం తస్య కృతస్నశః శృతం త్వాపి బహుదా నాతః ప్రోక్తం సువిస్తరాత్. ఆ సంపూర్ణమైన చరిత్ర అంతా కూడా ఎలా అయితే సతీకాండ ఉందో, రుద్ర సంహితలో వచ్చిన సతీకాండలో అదంతా కూడా చెప్పబడి ఉంది. అందుకని ఆ చరిత్ర గురించి అక్కడ చెప్పబడి ఉంది కాబట్టి దాన్ని నేను ఇప్పుడు చెప్పట్లేదు. అయితే ఆ పరమాత్మ యొక్క లీలల్లో భాగంగా ఎన్నో రకాలుగా చేశాడు, అవన్నీ అక్కడ చెప్పబడి ఉన్నాయి. కానీ అది మానేసి నేను ఇంకొకటి చెప్తాను అని. అతః పరం ముని శ్రేష్ఠ భవత్ స్నేహాన్ బ్రవీమి తత శార్దూలాఖ్యావతారం చ శంకరస్య ప్రభోః శృణు. అది ఇంతకు ముందే చెప్పబడి ఉంది కాబట్టి అది ఇక్కడ చెప్పట్లేదు. అందుకే మునిశ్రేష్ఠ, ఇప్పుడు నీకు నీ మీద వాత్సల్యం కొద్దీ ఆ పరమేశ్వరుడు యొక్క శార్దూల అంటే ఇటు అక్కడ నర ప్లస్ సింహ ఈ ఇద్దరు కలియకతో వచ్చిన అవతారం గురించి అది నేను వర్ణించి చెప్తాను, అది విను అన్నాడు. సదాశివేన దేవానాం హితార్థ రూపమద్భుతం శారభం చాదృతం దివ్యం జ్వాల సమప్రభం. పరమేశ్వరుడైన ఆ సదాశివుడే దేవతలొక్క హితార్థమై కళ్యాణార్థమై అక్కడ ఆయన అగ్నితో సమానమైన, ఎలా అయితే అగ్ని పావనం చేస్తుంది అంటారు, పునీతం చేస్తుంది, అలాగే అగ్నితో సమానమైన కాంతిమయమైన చాలా అతి అద్భుతమైన ఆ రూపాన్ని ధరించాడంటే అటు నరుడు కాదు ఇటు సింహము కాదు, నారసింహ అవతారం. అది ఇది సగసగంగా ఉన్న ఆ రూపాన్ని ధరించాడు, అది చాలా అద్భుతమైనది. శివతార అమితాః సద్భక్త హితకారకాః సంఖ్యయానా శాక్యే కర్తు తేషాం చ మునిసత్తమాః. ఓ మునిసత్తమా, శ్రేష్టమైన భక్తులొక్క హిత సాధకంగా అపరిమితం అంటే పరిమితంలో ఉన్నవాడిని రక్షించటానికి అపరిమితంగా ఉన్న ఆ పరమాత్మ, కొలమానానికి వీలు లేని ఆ పరమాత్మ తానే అవతారం అంటే అన్నిటినీ ధరించిన వాడు మళ్ళీ అల్పులమైన ఈ భక్తుల మీద వాత్సల్యం కొద్దీ మళ్ళీ వాళ్ళు చూడగలిగినంత, వాళ్ళకి అర్థం చేసుకోగలిగినంత ఆ అవతారాన్ని ధరించి అక్కడికి మళ్ళీ ఉద్భవిస్తాడు. అయితే మళ్ళీ ఎన్నిసార్లు ఉద్భవించాడు, ఎన్ని అవతారాలు తీసుకున్నాడన్నది కూడా లెక్కకి కొలమానానికి వీలు లేదు, అన్ని తీసుకున్నాడు. ఆకాశస్య చ తారానాం రేణుకానాం క్షితేస్తన తథా ఆసారానాం చ వృద్ధేన బహుకల్పేహ కదాపి. ఎలా అయితే ఆకాశంలో ఎన్ని నక్షత్రాలు ఉన్నాయంటే కొలమానం లేని, పైగా ఇక్కడే ఉన్నాయి, రేపు కూడా ఇక్కడే ఉంటుందని చెప్పగలవు. ఇప్పుడు చెట్టు ఉంది, భూమి ఎంత తిరుగుతూ ఉన్నప్పుడు కూడా నా ఇల్లు ఇక్కడే ఉంది, ఇటు నుంచి ఈ 2 గల్లీలు అవతలకి వెళ్ళాక మళ్ళీ ఇటే వస్తే ఇక్కడే కనిపిస్తుందని నాకు తెలుసు కదా. కానీ ఆకాశంలో నక్షత్రాలు అక్కడే ఉంటున్నాయా? ఎన్ని ఉన్నాయని చెప్పగలం? ఎక్కడున్నాయని చెప్పగలం? లెక్క పెట్టలేనన్ని ఉన్నాయి. అలాగే ఆకాశంలో ఇన్ని నక్షత్రాలు ఎలా ఉన్నాయో అలాగే ఈ భూమి మీద ధూళి ఇసుక రేణువుల్లాగా ఎంత ఉన్నాయో, అలాగే వర్షపు నీటి చుక్కలు ఎన్నున్నాయో అంటే ఎంత చెప్పగలవు, ఎన్ని లెక్కించగలవు?
అలాగా అనాదిగా ఉన్న ఆ పరమాత్మ ఎన్నో కల్పాలలో ఎన్నో రకాలుగా అవతారాలు తీసుకుని ఉన్నాడు. ఆ అన్యంగా అంటే లెక్కకి వీలు లేనంటి అన్ని అవతారాలు తీసుకుని ఉన్నాడు. ఎన్నో కల్పాల నుంచి జరుగుతూనే ఉన్నది అంతా కూడా. పైగా ఎందుకోసం తీసుకుంటున్నాడు? ఎన్నో కల్పాల నుంచి మళ్ళీ భక్తుల మీద వాత్సల్యం కొద్దీ భక్తుల్ని ఉద్ధరించటానికి లోక హితార్థమై భక్తుల యొక్క వాత్సల్యం కొద్దీ తీసుకుంటున్నాడు. సంఖ్యయా విశక్యతే కర్తుం సుప్రాజ్ఞైర్బహుజన్మభిః न वै शिवावताराणां सत्यं जानीहि मद्वचः तथापि च यथा बुद्ध्या कथयामि यथा श्रुतं चरित्रं शारभं दिव्यं परमेश्वर्यसूचकम्. ఆ పరమేశ్వరుడు అవతారాలు కూడా ఎలా అయితే నీటి చుక్కలు లెక్కించలేవు, అలాగే ఇసుక రేణువులు భూమిని ఎంతుంది అంటే లెక్క పెట్టలేవు, అలాగే ఆకాశంలో నక్షత్రాలు ఎన్ని ఉన్నాయంటే లెక్క పెట్టలేవు, అలాగే ఈ పరమాత్మ యొక్క అవతారాలు కూడా అలానే లెక్కించటానికి వీలు కానివి అంతలా తీసుకుని ఉన్నాడు. పైగా ఈ పరమ అంటే అన్ని ఐశ్వర్యాలకి మూలమైన ఆ పరమాత్మ ఎంత అంటే మళ్ళీ మనకి ఎలా అయితే అసాధ్యమైనదో, అందుకే అది పరమ సత్యము. అయితే ఈ పరమ సత్యంలో మనకి నిజంగా ఇప్పుడు దశావతారాలంటే దశ తీసుకుని వదిలేశాడు ఆ పరమాత్మ. అన్ని స్వరూపాలు పరమాత్మయే అయినప్పుడు అన్ని అవతారాలు పరమాత్మయే కదా. ఇది వేరు అది వేరు అని చెప్పడానికి కూడా వీలు లేదు, భేదభావంతో చూడటానికి వీలు లేదు. పరమాత్మ లేనిది, పరమాత్మ కానిది, పరమాత్మ చెయ్యనిది సృష్టిలో ఏదీ లేదు. అందుకే ఇక్కడ అన్నీ లెక్కకి కొలమానానికి వీలు లేనటువంటివి ఉన్నప్పటికీ కూడా అందులో ముఖ్యమైనవి. ఎలా అయితే ఏది తెలుసుకుంటే ఇంకోటి తెలుసుకోవాల్సిన అవసరం లేదు, దేన్ని నువ్వు అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే సరిపోతుంది, ఇంకా వేరే నువ్వు తెలుసుకోవాల్సిన అవసరం లేదు. అలాగే ఇక్కడ పరమ ఐశ్వర్య సూచకంగా ఈ నారసింహ అవతారం యొక్క చరిత్ర నేను చెప్తాను. అది చాలా దివ్యమైనది. అంటే అన్నీ తెలుసుకోవటానికి నాకు అసాధ్యం, అన్నీ గుర్తుపెట్టుకోవడం కూడా అసాధ్యం, ఈ సమయం సరిపోదు. ఎందుకంటే మనం కొలమానం లేని ఆ పరమాత్మ యొక్క సృష్టిలో ఒక పరిమితితో వచ్చాము. అపరిమితంగా ఉన్నాయని నేను తెలుసుకోవటానికి ఈ జన్మ కాదు కదా, ఎన్ని జన్మలు తీసుకున్నా నాకు అది అసాధ్యము. కాకపోతే ఏంటి అంటే దాని తత్వాన్ని పట్టుకోవటానికి ఎలా అయితే ఒక 10 పేజీలో 20 పేజీల్లో లేకపోతే 200-300 పేజీలు ఉన్న పుస్తకంలో చివరిలో ఒక సారాంశం రాస్తాడు. అంటే ముఖ్యమైన ఘట్టాలన్నీ కలుపుకుని ఎక్కడైతే అలా రాస్తాడో అలాగా లెక్కించలేనన్ని అన్నిటికీ మూలంగా ఎన్నో కల్పాల నుంచి ఆదిగా ఉన్నవాడు సనాతనుడైన ఆ పరమాత్మ అన్ని అవతారాల్లో కొన్ని లేశమాత్రంగా అట్లాంటి వాటిలో ఒకటి తెలుసుకుంటే ఈ దివ్యమైన, అంతేగాని ఇది విశేషమని చెప్పట్ల, అన్నీ విశేషమైనవి, అన్నీ తెలుసుకోవటానికి నాకు అంత వ్యవధి లేదు, అంత జ్ఞానం లేదు, అంత నాకు సాధ్యం కాదు. కాబట్టి ఈ దివ్యమైన అవతారం యొక్క పరమ ఐశ్వర్యాలతో కూడుకున్న పరమాత్మ యొక్క చరిత్రకి దీన్ని అణువుగా అంటే ఇది ఒక్కటి నువ్వు అర్థం చేసుకోగలిగితే అందుకని ఇది నేను నీకు చెప్తాను అని ఆ నారసింహ అవతారం గురించి చెప్తున్నాడు. జయశ్చ విజయశ్చైవ భవద్భిః శాపితో యథా తథా దితిసుతోద్భూతావభూత కశ్యపం ముని. ఇలా అయితే జయ విజయ అన్నది ద్వారపాలకులుగా ఉన్నవాళ్ళు. ఈ ద్వారపాలకులుగా ఉన్నవాళ్ళకి ఎలా అయితే వీళ్ళకి శాపం వచ్చి ఎలా అయితే ఈ బ్రహ్మ యొక్క మానసపుత్రులైన వాళ్ళందరూ సనాతన వీళ్ళందరూ అక్కడికి వస్తూ ఉంటే వాళ్ళని ద్వారం దగ్గరే ఆపేసిన కారణంగా పరమాత్మను దర్శించుకోనికుండా ద్వారపాలకులు ఆపిన కారణంగా శాపం వచ్చింది. ఆ శాప కారణంగానే వీళ్ళిద్దరూ కూడా దాన్ని మళ్ళీ కశ్యప ముని యొక్క ఇద్దరు పుత్రుల్లాగా జన్మిస్తారు. హిరణ్యాకశిపుశ్చాదౌ హిరణ్యాక్షో అనుజూమని దేవర్షి పార్షదౌ జాతౌ ద్వావపి తితేహస్సుతౌ. వీళ్ళిద్దరే ఆ కశ్యప మునికి కలిగిన బిడ్డలు. వాళ్ళిద్దరూ కూడా ఒకళ్ళేమో హిరణ్యకశిపుడు, అలాగే చిన్నవాడు హిరణ్యాక్ష. వీళ్ళిద్దరూ కూడా విష్ణు యొక్క పార్షదులు. ఆ పార్షదులుగా ఉన్నవాళ్ళు శాప కారణంగా ఇక్కడ మళ్ళీ ఆ కశ్యప మహామునికి దితికి కలిగిన పుత్రులు. పృథివ్యా యుద్ధారే విధాత్ర వై పార్థితో హి పురా ప్రభుః హిరణ్యాక్షం జఘానాసు విష్ణుర్వారాహ రూపద్రుకు.
పూర్వకాలంలో ఆ భూమిని ఉద్ధరించే కారణంగా బ్రహ్మ ద్వారా ప్రార్థనతో అవన్నీ విష్ణువు ఆ వరాహ రూపాన్ని, ఎందుకంటే ఈ ఇద్దరు కలిగిన వాళ్ళు ఎంత పార్షదులైనప్పటికీ కూడా శాప కారణంగా రాక్షసుల్లాగా జన్మించారు. ఎందుకంటే ఎంత కశ్యప మునికి కలిగిన వాళ్ళైనా సరే వీళ్ళు కలవరాని సమయంలో అక్కడ మళ్ళీ విధి కారణంగా కలవటం, మళ్ళీ వీళ్ళు రాక్షసులుగా పుట్టారు. ఆ రాక్షస గుణాలకి తగ్గట్టుగానే విధ్వంసాలు ఇవన్నీ చేయటానికి పూనుకున్నారు. ఆ కారణం చేత ఏం చేస్తాడు అంటే హిరణ్యాక్షుడు ఆ భూమిని మొత్తం కూడా ధ్వంసం చేసేస్తూ ఉంటాడు. దాన్ని మళ్ళీ పాతాళంలోకి తీసుకెళ్ళిపోతాడు. ఎక్కడ చూసినా నీటిమయంగానే ఉంటుంది, భూమి అనిపించదు. మళ్ళీ సకల దేవతలు ఆ పరమాత్మని వేడుకోగా ఆ విష్ణు వరాహ రూపాన్ని ధరించి ఆ భూమిని, మనకి కొరల మీద ఆ భూమిని మొత్తం పట్టుకున్నట్టుగా కనిపిస్తూ ఉంటాయి. ఆ హిరణ్యాక్షుణ్ణి వధించటము, మళ్ళీ దీన్ని ఉద్ధరించటం, ఈ రెండు జరిగాయి ఆ అవతారంలో. తం శ్రుత్వా భ్రాతరం వీరం నిహంతం ప్రాణసన్నిభం చుకోపాహరయే అతీవ హిరణ్యాక్షుర్పురుర్ముని. హిరణ్యాక్షుడిని వధించి ఉద్ధరించాడు. అయితే అప్పటి నుంచి విష్ణువు మీద హిరణ్యకశిపుడికి ద్వేషం పట్టుకుంది. దానికి ప్రాణాలతో ప్రాణమైన తన సోదరుడు మరణించడంతో ఆయనకి విష్ణు మీద చాలా క్రోధం వచ్చి, ఎంత క్రోధానికి వెళ్ళిపోయాడు అంటే చేసిన తప్పు విస్మరించాడు, దాన్ని అసలు పరిగణించలేదు. వెంటనే ఇంకా ఎవరిని కూడా ఆ విష్ణుకి పూజలు కానీ పునస్కారాలు కానీ ఏమీ చెయ్యకుండా విష్ణు మీద అంత క్రోధంతో ఉన్నాడు. వర్షానామయుతం తప్ప బ్రహ్మణో వరమాపసః నా కశ్చిన్మారయేన్మాం వై త్వత్సృష్టా విధి తుష్టతః. అందుకుని ఆ హిరణ్యకశిపుడు 10,000 సంవత్సరాలు చాలా కఠినమైన తపస్సు చేసి ఆ బ్రహ్మని తృప్తిపరుచుకుని వరాలు పొందాడు. అందుకుని ఆ వరాల కారణంగా తన్నెవరు వధించలేరు. పైగా వధించలేకపోవడానికి కారణం ఏంటి అంటే ఇటు మనుష్యుల ద్వారా, జంతువుల ద్వారా, దేవతల ద్వారా, రాక్షసుల ద్వారా, ఎవ్వరి ద్వారా నాకు మరణం లేదు అన్నట్టుగా వరాన్ని అడిగాడు. అంతేగాని ఈ కలయికతో ఉద్భవించిన వాళ్ళన్నది ఊహించలేదు. అందుకుని వీళ్ళెవరి ద్వారా మరణం లేకుండా వరాన్ని మట్టుకు బ్రహ్మ దగ్గర పొందాడు. ఇంకా వరాన్ని లభించిన తర్వాత విచ్చలవిడిగా ఇంకా తనదే ఆధిపత్యంగా అన్నిటి మీద అధికారాన్ని వ్యాపింపచేసుకున్నాడు. శోణితాఖ్యాపురం గత్వా దేవానహూయ సర్వతః త్రిలోకిం స్వావశే కృత్వా చక్రే రాజ్యమకంటకం. ఆ హిరణ్యకశిపుడు ఇంకా శోణితాపురం దగ్గర నుంచి ఇంకా ఎక్కడ ఉన్నా సరే అన్నీ తన ఆధీనంలో, ముల్లోకాల్లో తన ఆధీనంలో చేసుకున్నాడు. అందరి మీద ఆధిపత్యాన్ని, అంటే ఒక్కడే అన్నిటి మీద అధికారాన్ని కలిగి ఉన్నాడు. అందుకునన్నీ తన ఆధీనంలో ఉన్నాయి. దేవర్షికధనం చక్రే సర్వధర్మ విలోపకః ద్విజపీడాకరః పాపి హిరణ్యకశిపుర్ముని. ఓ సనత్కుమార, ఇలా అన్ని ధర్మాల్ని భ్రష్టు పట్టించేసి బ్రాహ్మణుల్ని పీడిచ్చేసి ఆ హిరణ్యకశిపుడు దేవతల్ని, ఋషుల్ని అందరినీ కూడా తన ఆధీనంలో, అంటే అందరూ పీడింపబడుతున్నారు. ప్రహాదేన స్వపుత్రేణ హరిభక్తేన ధైత్యరాట్ యథా విద్వేషమా కరోద్ధరి విశేషతః. అంటే ఎవరిని విష్ణుని పూజించకుండా ఎక్కడ చూసినా సరే, ఎందుకంటే ముల్లోకాల మీద అధికారం ఉన్నది తాను, తన్ను తప్పితే ఇంకా దేన్ని పూజించకుండా చేశాడు. అయితే ఏదైతే వరాల కోసం తిని వెళ్ళి అంతలాగా దీర్ఘకాలం తపస్సు చేసి ఇవన్నీ చేసే క్రమంలో ఏమైంది, ఇవన్నీ వచ్చినాయి. అయితే తన భార్య గర్భంతో ఉండగానే ఈయన తపస్సుకు వెళ్ళిన కారణంగా అక్కడ మళ్ళీ వదిలేసి వెళ్తాడు. విధివశాన్న ఆవిడ మళ్ళీ నారదుడు యొక్క ఆశ్రమంలో ఆవిడ ఉంటుంది. ఆ గర్భస్థులో ఉన్న శిశువుకి నారదుడు చక్కగా ఇట్లాంటివన్నీ భగవత్ సంబంధించినవన్నీ చెప్పగా భక్తి పొట్టలో ఉన్నప్పటి నుంచి ప్రహ్లాదికి అంత నిష్టగా ఉండేది. అందుకుని విష్ణు భక్తి అన్నది ఇంకా పసిపిల్లవాడిగా ఉన్నప్పటి నుంచి ఎంత పరాకాష్ఠ స్థితిలో ఉన్నాడు అంటే విష్ణు నామస్మరణను మాత్రం ఎంత కష్టం వచ్చినా సరే విడిచిపట్టలేని స్థితిలో అంత ఉత్తమ భక్తుడిగా ఉండిపోయాడు. లోకమంతా తన అధికారాన్ని చాటుకుని అందరినీ కూడా విష్ణువుకి వ్యతిరేకంగా విష్ణు నామాన్ని ఉచ్చరించిన, విష్ణువుకి పూజలు చేసిన అందరినీ బాధించి హింసించి చేసేవాడు ఇప్పుడు తన బిడ్డే ఆ రూపంలో ఉన్నాడు. ఇప్పుడు తన బిడ్డను కూడా శిక్షించకుండా వదలలేని స్థితికి వెళ్ళిపోయాడు. ఎందుకు? విష్ణువు మీద అంత ద్వేషం వచ్చింది కాబట్టి.
అందుకని తన కొడుకు విష్ణు వైరంగా కాకుండా ఇలా విష్ణు మీద ప్రీతితో హరిభక్తుడిగా ఉన్నాడు అని చెప్పి విశేష రూపంలో మళ్ళీ కొడుకు మీద కూడా ద్వేషం వచ్చేస్తూ ఉంది. పైగా తను చెప్పిన మాట వినట్లేదు అన్న ఉక్రోషంలో ఉన్నాడు. సభస్తంభాత్ తథా విష్ణు అభూతార్విధృతా హమ్ముని సంధ్యాయాం క్రోధమాపన్నో నృసింహావ పుషాతతః. ఇంత కోపంలో ఉంటే ఎలా అయినా సరే భయపెట్టో ఇంకొకటి చేసన్నా సరే బాధించన్నా సరే ఆ విష్ణు మీద భక్తి లేకుండా విముఖత చూపించేలాగా భయానికి లోబడి చేసేస్తాడేమో అనుకున్నాడు. అనుకుని ఆ సభామండలిలో అందరి మధ్య కూడా ఇంకా ఎందుకంటే రాజ్యంలో అధికారం ఉండి రాజ్యంలో అందరూ తన మాట వినేలాగా విష్ణుద్వేషిగానే అందరినీ ఉంచాడు. తన కొడుకే హరిభక్తుడిలాగా అయిపోతుండేప్పుడు శిక్షించక తప్పలేదు. అందుకని కొండల మించి పాడేయటం, ఏనుగులతో తొక్కిచ్చేయటం, వధించటానికి ఇవన్నీ చేస్తారు, అగ్నికి వేయటం ఇవన్నీ జరుగుతాయి. కానీ ఏది జరిగినా సరే ఆ నామాన్ని మాత్రం చిన్న పిల్లవాడైనా సరే అక్కడ వదలలేదు ప్రహ్లాదుడు. ఇంకా ఇలా కాక తండ్రికి ఏం చెయ్యాలో తోచని పరిస్థితుల్లో ఉండి ఎక్కడున్నాడు మీ విష్ణు, ఎక్కడున్నాడు ఆ సభా మండపంలో, అక్కడ చాలా క్రోధంగా ఉండి ఎక్కడున్నాడు, ఏది ఇక్కడి నుంచి వస్తాడా, ఇక్కడి నుంచి వస్తాడా, ఎంతసేపు హరి 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 అంటావు కదా, ఏడి నీ హరి, నిన్ను ఇప్పుడు నేను చంపేస్తే నిన్ను రక్షించడానికి వస్తాడా నీ హరి అన్నట్టుగా మాట్లాడతాడు. అందుగలడిందు లేడంటానికి సందేహం వలదు. ఇక్కడంటే ఇక్కడి నుంచే వస్తాడని స్తంభాన్ని చూపిస్తే వస్తాడు అంటాడు. ఆ భక్తి తన్మయత్వంలో అనేసరికి అక్కడి నుంచి వస్తాడు. ఆ నృసింహ అవతారం నారా ప్లస్ సింహ, నరసింహ అవతారం ప్రకటింపబడుతుంది ఒక స్తంభం నుంచి. సర్వత మునిషార్ధూల కరాలం రుహరేర్వపు ప్రజ్వాలాతి భయధం త్రాసయత్ దైత్య సత్తమాన్. పైగా వరప్రభావం, భూమి మీద చచ్చిపోకూడదు, నీళ్ళ మీద చచ్చిపోకూడదు, అక్కడ చచ్చిపోకూడదు, ఇక్కడ చచ్చిపోకూడదు, అలాగే వీళ్ళ చేతుల్లో చచ్చిపోకూడదు, వాళ్ళ చేతుల్లో చచ్చిపోకూడదు అన్న వరాల్ని పొందున్నాడు. అయితే అటు నరుడు కాకుండా ఇటు సింహం కాకుండా కలిగిన నారసింహ అవతారంలో రావటమే కాకుండా అటు భూమి మీద చంపలేదు, అటు ఆకాశం మీద చంపకుండా తన తొడల మీద అట్లా పడుకోబట్టి ఆ నఖములతో గోళ్లతో పొట్టని ఉదరాన్ని చీల్చి మరీ చంపేస్తాడు ఆ అవతారం. అందుకని ఇక్కడ ఆ సనత్ కుమార ఆ నృసింహ అవతారంలో భయంకరంగా అక్కడ మహాదైత్యుడిని అతన్ని జజ్వాలామయంగా ఒక్కసారిగా అంత పెద్ద శరీరాన్ని కలిగిన వాడిని కూడా, అంత ముల్లోకాల మీద అధికారం కలిగి ఉన్నవాడిని కూడా మరణ సమయం ఆసన్నమైనప్పుడు నీకు ఎన్నున్నా సరే అవి గడ్డి పరకతో సమానమైపోతూ ఉంటాయి. అందుకని ఒక్కసారిగా అంత శరీరాన్ని లేపాడు. ఈ నారసింహ అవతారంలో తన తొడల మీద పడుకోబెట్టాడు. నృసింహేన తదా దైత్యా నిహతాశ్చైవ తక్షణం హిరణ్యాకశిపుశ్చాదా యుద్ధం చక్రే సుధారణం. క్షణమాత్రంలో అంత దైత్యుడు, లోకాల నుంచి అధికారాన్ని కలిగి ఉన్నవాడు, పైగా ఎన్నో వరాలు కలిగి ఉన్నవాడు కూడా అతడు సంహరింపబడ్డాడు. ఆ హిరణ్యకశిపుడు అత్యంత భయంకరంగా అక్కడ మరణించాడు. మహాయుద్ధం తయోరాసీన్ ముహూర్తే ముని సత్తమాః వికరాలం చ భయదం సర్వేషాం రోమహర్షణం. మునిశ్రేష్ఠ, ఇక్కడ ఇద్దరి మధ్య జరిగిన ఆ యుద్ధంలో భయానికి లోబడి ఆ యుద్ధం ఎంతలాగా ఉందంటే లోమహర్షక అన్నట్టుగా, అంటే ఇంతకు పూర్వం ఏదైతే చాలా భయంకరమైన యుద్ధం జరిగిందో అలాగే భయంకరంగా. ఎందుకంటే ఇక్కడ ఈ అవతారం కూడా ఉగ్ర రూపాన్ని, అందుకే నారసింహ రూపము అంటేనే ఉగ్ర స్వరూపము అంటారు. ఉగ్రస్వరూపంలో ఉన్న అవతారము ఇట్లాంటి హిరణ్యకశిపుణ్ణి ముల్లోకాల మీద అధికారం తెచ్చుకున్న వాడిని, పైగా బిడ్డ చూస్తుండగానే బిడ్డ ఏదైతే హరి మీద అంత భక్తిని పెంచుకున్నాడో, కానీ ఆ హరికి విరుద్ధంగా అజ్ఞానిగా ప్రవర్తిస్తున్న తన తండ్రికి ఇది తప్పితే ఇంకొకటి లేదు, ముక్తి లభించడానికన్న భావంలో అంత పసికందు కూడా అలానే తత్పరుడై ఉన్నాడా భక్తిలో. అలాంటి భయంకరమైన యుద్ధంలో ఇలా హిరణ్యకశిపుడు మరణించాడు, వధింపబడ్డాడు. దీంతో శివమహాపురాణంలో శతరుద్ర సంహితలో 10 చాప్టర్లో 20 శ్లోక సంపూర్ణం.